నమస్తే కడప వార్త. ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి బ్రహ్మంగారి మఠం అభివృద్ధిలో పరుగులెడుతోంది. ముఖ్యంగా గతంలో ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి బ్రహ్మంగారి మఠం ఈరోజు కళ్యాణ కట్ట అయితేనేమి, అన్నదాన సత్ర ఆధునీకరణ అయితేనేమి, గోకులం అయితేనేమి, భక్తులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తుల కోసం బ్రహ్మంగారి మఠం అనే విధంగా తయారైంది. దీనికి సంబంధించి దీని వెనక అసిస్టెంట్ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ గారు మనతో ఉన్నారు. ఈ బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు ఇతర విషయాల గురించి వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఈ బ్రహ్మంగారి మఠం సంబంధించి గతంలో కంటే ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ బాగా జరిగింది కదా, ఆ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. కడప వార్తకి నమస్కారం. ముఖ్యంగా నేను కడప జిల్లాలో గతంలో సహాయ కమిషనర్గా పనిచేస్తూ బ్రహ్మంగారి మఠం యొక్క మఠాధిపతి మరణించిన తర్వాత దీనికి ఫిట్ పర్సన్గా అపాయింట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మఠంలో అనేకమైన మఠాధిపతి ఎంపిక కోసం అనేక వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ వివాదాలు అన్నిటినీ పరిష్కరించుకుంటూ భక్తులు సౌకర్యార్థం మఠం సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం వారి యొక్క సహకారంతో అనుమతులతో ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మఠం లోపల నేను ఫిట్ పర్సన్ అపాయింట్ అయ్యే సమయానికి సాధారణమైన బండతో ఫ్లోరింగ్ ఉండేది. అటువంటి ఫ్లోరింగ్ను గ్రానైట్ స్టోన్తో ఫ్లోరింగ్ ఏర్పాటు చేయడం మొదటి పని. తదుపరి అన్నదాన సత్రం చాలా పురాతనంగా ఉంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని కొత్త ఆధునిక అంగంతో కూడిన అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ కట్ట సుమారు ఈ మఠానికి ₹1,00,00,000 పైన ఆదాయం తల నీలాలు భక్తులు సమర్పించే తలనీలాల ద్వారానే వస్తుంది. అటువంటి కళ్యాణ కట్ట లేకపోవడం బాధాకరమైన విషయం. అటువంటి కళ్యాణ కట్ట మంచి ఆధునిక వసతితో కూడిన కళ్యాణ కట్ట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి సుమారు 40 టాయిలెట్స్ ఏర్పాటు చేసి పగలు రాత్రి అందుబాటులో ఉంచేటట్టుగా మఠానికి సమీపంలోనే ఈ యొక్క మరుగుదొడ్డు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మఠానికి విచ్చేసే భక్తులు చాలా సాధారణమైన భక్తులు, పేదవారు. వాళ్ళకి ₹50తో లాకర్ ఫెసిలిటీతో డార్మిటరీ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని లాకర్స్? సుమారుగా 40 లాకర్లు, 40 మంది అక్కడ సౌకర్యవంతంగా కొనుక్కొని. ఇవి కాకుండా మామూలుగా రూమ్స్ అవైలబిలిటీ, రూమ్స్ కూడా మఠం నందు మనకి 80 రూమ్స్ ఉన్నాయి. తక్కువ రేటుకే భక్తులకు ₹200-250కే ఒక రూమ్ ఇస్తున్నాం. ఒక రూమ్ లో సుమారు 4 నుంచి 5 మంది కూడా ఉండే విధంగా రూమ్ లో తీర్చిదిద్దడం జరిగింది. మంచి ఎలుతు, ఫ్యాను, లైటు, బాత్రూమ్ చేయడం అన్ని కూడా ఏ రోజు కాదో చేస్తూ భక్తుల్లోకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అదేవిధంగా మఠం చుట్టూ హైమాస్ లైటింగ్ తో పెద్ద పెద్ద లైట్లతో మంచి ఎలుతూ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మఠంకి ఉత్తర భాగంలో ఉన్న వంక ఏదైతే డ్రైనేజ్ ఉంది గతంలో, అక్కడ సుమారుగా డ్రైనేజ్ అంతా కూడా తీసేసి ఒక బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. ఒక వంకని పార్క్గా మార్చడం జరిగింది. మీరు అంతా కూడా గమనించుంటారు. అది భక్తులకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తూ ఉంది. అదేవిధంగా మఠం ముందు దక్షిణ గాలిగోపు ముందు ఈ యొక్క షాప్ కీపర్స్ అంతా కూడా వ్యాపారస్తులు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు పూర్తిగా మూసిపోయే ప్రమాదం ఉండి రోడ్డు కూడా పూర్తిగా మఠం కూడా పూర్తిగా కనిపించుకుంటున్న సమయంలో గ్రామస్తుల్ని, వ్యాపారస్తుల్ని అంతా కూర్చోబెట్టుకుని స్థానిక గౌరవ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి సహకారంతో స్వచ్ఛందంగా వాళ్ళంతా వెనక్కి జరిపి సుమారు 60 అడుగుల రోడ్డును, మాడ వీధుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మఠం చుట్టూ మంచి ప్రాకారం ఉండాలనే ఉద్దేశంతో స్టోన్తో కూడిన ప్రాకారం ప్రారంభించి దాదాపుగా 50% పూర్తి, ముందు భాగం అంతా పూర్తి చేయడం జరిగింది. మీరంతా కూడా చూస్తుంటారు ఇవన్నీ కూడా. అంటే రిమైనింగ్ 50% ఎప్పుడు కంప్లీట్ కూడా ఇది పూర్తయిన వెంటనే తదుపరి దాన్ని కూడా టేకప్ చేసి పూర్తి చేస్తాం. తర్వాత పోలేరం గుడి
పూర్తిగా కొత్తగా పోలేం గుడి నిర్మించడం జరిగింది. దాని చుట్టూ 1.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ గోడని నిర్మించడం జరిగింది. అదేవిధంగా పోలేం గుడి దగ్గర షాపింగ్ కాంప్లెక్స్, ముఖద్వారము, అక్కడ కూడా ఐమాస్ లైటింగ్, వంటశాల, ఆ జంతుపల్లికి సంబంధించిన ఒక వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు టాయిలెట్ ప్యాక్ కూడా అక్కడ నిర్మిస్తున్నాం. ట్యాంకులు కూడా వాటర్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బ్రహ్మంగారి మఠం మన సాధారణట్టుగా భక్తుల కోసం బ్రహ్మంగారి మఠంగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి సంబంధించి అనేక మంది సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మంగారి మఠంలో పనిచేసే సిబ్బంది అయితేనేమి, అదేవిధంగా కొంతమంది మఠాధిపతి వారసులు అయితేనేమి, వీళ్ళంతా కూడా బ్రహ్మంగారి మఠం అభివృద్ధి కోసం, ముఖ్యంగా గ్రామస్తులు వీళ్ళంతా కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే చాలా ప్రసిద్ధి చెందిన, చాలా పురాతనమైన, సుమారు 500 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మఠం ఇది. మనం అందరూ అనుకున్నట్లుగానే అంత స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం అనేది చాలా శోచనీయం. కడప జిల్లాలోనే కాదు, ఇది రాష్ట్రంలోనే ప్రముఖమైన మఠం. మనకి అన్ని రాష్ట్రాల నుంచి భక్తాదులు వస్తుంటారు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా, ముఖ్యంగా కర్ణాటక నుంచి ఎక్కువ మంది వస్తారు, తెలంగాణ నుంచి ఎక్కువ వస్తారు, తమిళనాడు నుంచి ఎక్కువ మంది భక్తులు ఈ మఠానికి విచ్చేస్తుంటారు. అందువల్ల ఈ మఠాన్ని ఒక జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రముఖమైన పర్యాటక స్థలంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దటమే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు అనుసరిస్తున్న వ్యూహం. అందులో భాగంగా మేమంతా పనిచేస్తూ ఆ రకంగా ఈ మఠాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని, అందుకు మీ అందరూ సహకారం కావాలని వాచ కోరుకుంటూ, ఇప్పుడు మొత్తం టోటల్ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు? సుమారుగా 9 కోట్ల రూపాయలతో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్న చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ టెండర్స్ తో చేసినాము. మఠానికి వచ్చే రోజువారీ నిధులతోనే, ఆదాయంతో ఈ పనులన్నీ చేయడం జరిగింది. మఠానికి సంబంధించి ఎలాంటి ఎఫ్డిఆర్ ఎక్కడా కూడా ఇతర చేయలేదు. మఠానికి సంబంధించి మఠాధిపతి వారు చనిపోయేటప్పుడు 15 కోట్లు ఎఫ్డిఆర్ ఉంటే ప్రస్తుతం 17.5 కోట్ల ఎఫ్డిఆర్స్ ఉన్నాయి. మఠానికి సంబంధించి ఈ భూములకు సంబంధించి మఠంలో ఉన్న నగలు, అంటే ఎండి కావచ్చు, సిల్వర్ గోల్డ్ కావచ్చు, మఠంలో పనిచేసే సిబ్బంది కావచ్చు, మఠానికి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇవన్నీ రికార్డ్ చేస్తూ తొలిసారిగా 43 రిజిస్ట్రేషన్ దేవాదాయ శాఖ నందు కూడా చేయటం జరిగింది. మొత్తం గోల్డ్ ఎంత ఉంది, సిల్వర్ ఎంత? గోల్డ్ పెద్దగా లేదు, ఒక 4 కిలోలు ఉంటుంది. సిల్వర్ మాత్రం 150 కిలోల పైన ఉంది. అప్లై చేసింది, ఇంకా 2 సంవత్సరాల నుంచి అప్లై చేయలేదు. అది కూడా చేసిన తర్వాత సుమారు మాకు భారీ స్థాయిలో గోల్డ్, సిల్వర్ ఉండే అవకాశం ఉంది. ఇక రాబోయే కాలంలో ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్? ఇక్కడ రాబోయే కాలంలో ఇప్పుడు మనకి పోలేం గుడికి వెళ్ళే దారి, అంటే ఈశ్వరదేవ మఠం పక్కన ఉన్న దారిని మాడవీధిగా మార్చడం. ప్రస్తుతం అది 70 అడుగుల రోడ్ అయితే 15 అడుగులు ఎడల్పు కూడా లేదు. వాళ్ళంతా కూడా ఒప్పించి దాన్ని ఎడల్పు చేయడం ప్రధానమైన అజెండా. అంటే సోమవారి రథోత్సవానికి కానీ, గ్రామోత్సవానికి కానీ ఆ మాడవీధుల్లో వెళ్తా ఉంటే చాలా విశాలంగా ఎక్కువ మంది భక్తులు వీక్షించే విధంగా కూడా తయారు చేయడం ప్రధానమైన అంశం. నిరంతరంగా అన్నప్రసాద వితరణ చేయడం కూడా 2వ లక్ష్యం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులంతా పేదవాళ్ళు కాబట్టి, రాత్రి సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నిరంతరంగా అన్నదానం 11 గంటలకు 12 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ 8 దాకా ఉండేటట్టుగా, 8, 9 దాకా ఉండేటట్టుగా అన్నప్రసాద కేంద్రం కూడా, అన్న ప్రసాద వితరణ చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తాం కూడా. తొందరలో దాన్ని సహకారంలోకి తీసుకువస్తాం. అదేవిధంగా భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజు గడిపే విధంగా ఇక్కడ బ్రహ్మసాగర్ ఉంది, కక్కయ్య మఠం ఉంది, సిద్ధయ్య మఠం ఉంది, బ్రహ్మంగారి మఠం ప్రధాన కేంద్రంగా చేసుకుని ఒక రోజు ఇక్కడ నిర్ణయించే విధంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాటు చేయడం, ముఖ్యంగా మంచి వసతులతో కూడిన రూమ్స్ ఏర్పాటు చేయడం, ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి బ్రహ్మసాగర్కి, సిద్ధయ్య మఠానికి, కక్కయ్య మఠానికి వెళ్ళటం, ఒక రూట్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ పాలసీ తీసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ఆహ్లాదకరాన్ని అందించడం, ఇటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని. అదేవిధంగా బ్రహ్మంగారి మఠంలో ముఖ్యంగా మాస కళ్యాణాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కళ్యాణ మండపం కొత్తగా పూర్తిగా వస్తుంది. ఆ కళ్యాణ మండపంలో స్వామి వారి యొక్క జన్మ దినోత్సవం నాడు ప్రతి మాసం ఒంటిమిట్లో ఏ రకంగా అయితే పౌర్ణమి నాడు మనకి ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం జరుగుతుందో, అదేవిధంగా ఇక్కడ బ్రహ్మంగారి మఠం, బ్రహ్మయ్య మఠం బ్రహ్మంగారి యొక్క కళ్యాణం చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. దీనికి 1 లక్ష రూపాయలు శాశ్వత ఉభయదాలుగా నిర్ణయించడం జరిగింది. 1 లక్ష రూపాయలు చెల్లిస్తే వాళ్ళు శాశ్వతంగా కూడా కళ్యాణంలో ఉభయదాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని
స్వామి యొక్క కృపకు పాత్ర కావాలని మనసు కోరుకుంటున్నాను. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.